నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్కి చెందినటువంటి పోలారిస్ డాన్ మిషన్ ఏదైతే ఉందో అది మన భూమి యొక్క రేడియేషన్ బెల్ట్లోకి వెళ్ళబోతుంది. అంటే మన భూమి యొక్క పైకక్షల్లోకి స్పేస్లోకి వెళ్ళబోతుంది అనమాట. ఈ యొక్క మిషన్ పేరు ఏంటంటే పోలారిస్ డాన్ మిషన్. సో ఈ పోలారిస్ డాన్ మిషన్ ద్వారా స్పేస్ ఎక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళు చాలా కొత్త రకమైనటువంటి ప్రయోగాలు చేయబోతున్నారు. ఎటువంటి ప్రయోగాలు అంటే ఈ యొక్క స్పేస్లోకి అంటే మన యొక్క అంతరిక్షంలోకి వాడేటువంటి ఉపగ్రహాలైన శాటిలైట్స్ అని ఏవైతే యూజ్ చేస్తుంటామో వాటన్నిటిలో పంపించేటువంటి మిషన్స్ పరంగా కొత్త టెక్నాలజీని అండ్ అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి కొత్త ఆవిష్కరణలు తీసుకొని రాబోతున్నారు అనమాట. అవేంటో కూడా చూద్దాం. సో ఈ యొక్క స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఈ పోలారిస్ డాన్ మిషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఈ మధ్య కాలంలో ఆగస్టు 26న ప్రవేశపెట్టబడింది అంతరిక్షంలోకి. సో ఇది ఒక ప్రైవేట్ క్రూ అనమాట. దానిలో ఏంటంటే జారెడ్ ఐజాక్మన్ అనేటువంటి పర్సన్తో పాటు ఇంకా కొంతమందిని కూడా పంపించడం జరిగింది. అండ్ ఇది నియర్లీ 870 మైళ్ళ హైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మన భూమి యొక్క రేడియేషన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ కక్షలోకి ఇది వెళ్ళబోతుందన్నమాట. అండ్ ఈ యొక్క మిషన్లు అంటే ఇలా పోలారిస్ డాన్ మిషన్ అనేటువంటి మిషన్ ద్వారా ఒక మనిషిని కొంతమంది క్రూ సిబ్బందిని పంపించడంలో వాళ్ళు ఒక ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనమాట. ఎటువంటిదంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు, ఎయిర్ లాక్ అనేది లేకుండా అక్కడ స్పేస్ వాక్ చేయగలిగేటువంటి టెక్నాలజీని ఈ మిషన్ ద్వారా తీసుకొస్తున్నారనమాట. సో స్పేస్ వాక్ పరంగా ఏంటంటే ఎప్పుడైనా అంతరిక్షంలో నడవగలిగేటప్పుడు మనకి ఇక్కడ ఎయిర్ లాక్ సిస్టమ్, డిఫెన్స్ ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ లాక్ సిస్టమ్ అంటే ఏంటో కూడా మనం క్లియర్గా చూద్దాం. సో ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది లేకుండానే మనం ఇక్కడ మనుషులు ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళు అంతరిక్షంలో స్పేస్లో నడవగలిగే విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని డిజైన్ చేశారనమాట. అది దీనిలో ఇంపార్టెంట్ వన్. అండ్ పోలారిస్ డాన్ మిషన్లోనే ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఇలా చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు స్పేస్ ఎక్స్ వాళ్ళు కొత్తగా డిజైన్ చేసినటువంటి ఈవీఏ సూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ అంతరిక్షంలో ఉన్నటువంటి హైలీ ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఎలా మనుషుల్ని చూసుకుంటుంది, ఎలా వర్క్ అవుతుందో కూడా అంచనా వేయడానికి ఈ పోలారిస్ డాన్ మిషన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇలా ఉన్నటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి ఒక స్పేస్ సూట్ అనేది వేసి అంతరిక్షంలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క బాడీలో ఉండే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో బ్లడ్ ఫ్లో మీద అంతరిక్షంలో ఉన్నటువంటి స్పేస్ యొక్క ప్రెజర్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. దాన్ని తట్టుకునేందుకే మనకి స్పేస్ సూట్ అనేది వేస్తాం. సో స్పేస్ సూట్లో ఉన్నంత వరకు మాత్రమే మనకి ఎటువంటి ప్రెజర్ అనేది ఎక్కువగా మన రక్త ప్రసరణ మీద కావచ్చు, మన గుండె మీద అండ్ మన యొక్క శ్వాస మీద పడకుండా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ స్పేస్ సూట్ కనుక ఉండదో అప్పుడు ఆ ప్రెజర్ అనేది పెరిగిపోయి మనిషి చనిపోతారనమాట. సో ఇక్కడ కొత్తగా డిజైన్ చేసినటువంటి ఈవీఏ సూట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి రిస్కీ ఎన్విరాన్మెంట్లో కూడా ఈజీగా మన్నగలిగే విధంగా అంటే అక్కడ ఎటువంటి రిస్క్ రాకుండా ఉండే విధంగా కొత్త రకమైన సూట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క పోలారిస్ డాన్ మిషన్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనలన్నింటిలో కొల్లా కొత్త రకమైనటువంటి టెక్నాలజీని, ఇన్నోవేషన్ని తీసుకొని వచ్చి ఇందులో ఫీచర్స్ అనేవి పెట్టారనమాట. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో రాబోయేటువంటి అంతరిక్ష ప్రయోగాలకు ఇది ఒక నాందిగా, ఒక మొదటి మెట్టుగా ఉండబోతుందని భావిస్తున్నారనమాట. సో ఎప్పుడైనా సరే మన స్పేస్లోకి పంపించినటువంటి స్పేస్ షటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇది మొత్తం స్పేస్ షటిల్ కనుక అయితే ఈ షటిల్లో ఉన్నటువంటి ఇన్నర్ క్యాబిన్లోకి, ఇది క్యాబిన్ అంటాం. సో ఇన్నర్ క్యాబిన్కి అవుటర్లో ఉండేటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడికి మధ్య ఒక ఎయిర్ లాక్ ప్లేస్ అనేది ఉంచుతారనమాట. సో ఎయిర్ లాక్ ప్లేస్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో ఇక్కడ ఒక డోర్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంటుంది అనమాట. ఎట్ ఏ టైము 2 డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఒకేసారి ఓపెన్ అవ్వడానికి ఉండదు. ఎయిర్ లాక్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అదనమాట. ఎందుకంటే బయట స్పేస్లో ఉండే ప్రెజర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ మనిషి గనక ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఎయిర్ లాక్ ప్లేస్లో ఉండేటువంటి
ప్రెజర్ ఒక విధంగా ఉంటుంది, అండ్ షటిల్లో నథింగ్ బట్ క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్లో ఉండేటువంటి ప్రెజర్ అనేది ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ ప్రెజర్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాబిన్లో 5 పాస్కల్స్ ప్రెజర్ కనుక ఉంటే ఇక్కడ ఎయిర్ లాక్లో 10 పాస్కల్స్ ప్రెజర్ అనేది ఉంటుందన్నమాట. అలాగే స్పేస్లోకి వెళ్ళేసరికి ప్రెజర్ ఎప్పుడైనా పెరిగిపోతుంటుంది. సడన్గా కనుక పర్సన్ 5 పాస్కల్స్ నుంచి 15 పాస్కల్స్ ఉండేటువంటి ప్రెజరైజ్డ్ సిస్టంలో గనక వెళ్తే మనిషి చనిపోతాడు. అందుకనే మధ్యలో ఒక ఎయిర్ లాక్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఒక ఎయిర్ లాక్ సిస్టంలోకి వెళ్ళినప్పుడు క్యాబిన్ నుంచి ఒక ఎయిర్ లాక్ డిఫెన్స్ ప్లేస్లోకి వెళ్తారు. తర్వాత ఈ క్యాబిన్ డోర్ అనేది క్లోజ్ అయిన తర్వాత మెల్లగా అడ్జస్ట్ అవుతూ పర్సన్ స్పేస్లోకి వెళ్ళడానికి ఇక్కడ రెండవ డోర్ అనేది ఓపెన్ అయ్యి స్పేస్ వాక్ అని చేయడానికి, అంటే అంతరిక్షంలో కాసేపు నడవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 డోర్స్ కనుక ఒకేసారి కనుక ఓపెన్ అయితే సో ఇక్కడ ఉండేటువంటి ప్రెజరు అండ్ ఇక్కడ ఉండేటువంటి సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి స్పేస్లో ఉండేటువంటి ప్రెజర్ రెండిటి ఎఫెక్ట్ వల్ల మనిషికి రక్తం అనేది వెంటనే బయటికి వచ్చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇలా అవ్వకుండా ఉండడం కోసం ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది నార్మల్గా పెడుతుంటారు. కానీ ఇప్పుడు పొలారిస్ డాన్ మిషన్ ఏదైతే ఉందో ఇందులో ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది లేకుండానే డిజైన్ చేశారు. సో ప్రయోగాత్మకంగా ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది లేకుండానే డైరెక్ట్గా ఈ యొక్క క్యాబిన్ నుంచి స్పేస్లోకి వెళ్ళగలిగే విధంగా డిజైన్ చేశారు అనమాట. అండ్ దాంతోపాటు ఈ సూట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఈవీఏ సూట్స్ లాంటివి కొత్తవి డిజైన్ చేశారు అనమాట. వాటిలో ఎటువంటి టెక్నాలజీ అనేది కొత్తగా రకమైనటువంటి ఈవీఏ సూట్స్ని కూడా డిజైన్ చేసి అవి అంతరిక్షంలో వేసుకొని స్పేస్ వాక్ చేసేటప్పుడు ఆస్ట్రోనాట్స్కి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది కూడా చెక్ చేయబోతున్నారు అనమాట. సో స్పేస్ ఎక్స్కి చెందినటువంటి పొలారిస్ డాన్ మిషన్లో ఎయిర్ లాక్ సిస్టమ్ అనేది లేకుండానే ప్రెజర్ లేకుండానే వర్క్ చేసే విధంగా ఇక్కడ సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో పోలాండ్కి అండ్ ఉక్రెయిన్కి వెళ్ళి రావడం జరిగింది అనమాట. దీనిలో ఇంపార్టెంట్స్ ఏంటంటే పోలాండ్ అండ్ ఉక్రెయిన్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మన రష్యాతోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ కూడా మనం కొన్ని విషయాల్లో అసలు ఏమీ మాట్లాడడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఇక్కడ ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మన ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం లేదు, రష్యాకు కూడా సపోర్ట్ చేయడం లేదు. బట్ మనం ఇండైరెక్ట్గా రష్యా మీద ఎవరు దాడి చేయడం అనేది మంచి విషయం కాదని చెప్తున్నాం అనమాట. సో కానీ ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గారు పోలాండ్కి అండ్ ఉక్రెయిన్కి వెళ్ళి రావటం అనేది వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మనకి వాళ్ళ యుద్ధ విషయాల్లో మనం తలదూర్చకుండా, వాళ్ళ దౌత్యపరమైన విషయాలకు తలదూర్చకుండా మన దేశం యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే ఒక మీటింగ్ అనేది జరిగింది. దానికి మన మోడీ గారు వెళ్ళి విజిట్ చేసి రావడం జరిగిందనమాట. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఇక్కడ పోలాండ్లో ఏదైతే ఉందో ఆ మీటింగ్కి మన మోడీ గారు వెళ్ళొచ్చారనమాట. ఫస్ట్ టైం 45 సంవత్సరాల తర్వాత ఒక మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ ఒక ప్రసంగంలోకి వెళ్ళి ఈ యొక్క దీనిలో పాల్గొనడం అనేది ఫస్ట్ టైం అనమాట. అంటే 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడే జరిగింది. అండ్ అక్కడ పోలాండ్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దూడా అండ్ పిఎంగా ఉన్నటువంటి టస్క్ అనమాట, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఉక్రెయిన్లోకి మన మోడీ గారు వెళ్ళి విజిట్ చేశారో ఉక్రెయిన్లో కూడా ఈ మన 2 దేశాల మధ్య 1992 నుంచి రెండింటి మధ్య రిలేషన్ అనేది బాగానే ఉంది. సో రిలేషన్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అయి ఉండాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లాగే ఉండాలని లేదు. సో మనకి ఇక్కడ ఏంటంటే పొలిటికల్ వైజ్, ఎకనామిక్ వైజ్, కల్చరల్ ఎంగేజ్మెంట్స్ ఇలా చాలా అంశాలను కూడా మనం ఇంకొక దేశం నుంచి మనం నేర్చుకుంటాం. మన దేశంలో ఉన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో ఉక్రెయిన్ పరంగా ఈ విజిట్ అనేది మనకి మన దేశానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క విజిట్ ద్వారా ఏంటంటే మన దేశంతో పోలాండ్కి అండ్ దాంతోపాటు ఉక్రెయిన్కి ఏవైతే రిలేషన్షిప్ ఉందో వాటన్నిటినీ కూడా ఇంకా బెటర్గా మార్చుకోవడానికి సహాయపడింది. ఎటువంటి విషయాల్లో? ట్రేడ్ పరంగా అంటే వాణిజ్య పరంగా, అక్కడ మన దేశం సంబంధించినటువంటి ప్రాజెక్టులు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, లేదా అక్కడ నుంచి కొన్ని మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా కంపెనీస్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా, హ్యుమానిటేరియన్ ఇష్యూస్, సో మానవతా దృక్పథంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారికి అవసరమైనటువంటి మానవతా సహాయం అనేది మన దేశం నుంచి అందిస్తామని తెలియజేయడానికి కూడా మోడీ గారి యొక్క విజిట్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో జైషా గారు సంబంధించి ఒక న్యూస్ అనేది వచ్చింది. జైషా గారు కంప్లీట్గా అండ్ ఇంకా మీదట అంటే ఇప్పుడు ఇంకా అపాయింట్ అవ్వలేదు. సో కంపల్సరీగా ఈయనే ఇంకా మీదట ఎన్నుకోబడుతున్నారు. దేనికోసం అంటే ఐసీసీ చైర్మన్షిప్లోకి అనమాట. ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో
క్రికెట్ ఛాంపియన్షిప్ అంటాం. ఆ యొక్క అంటే మన ప్రపంచం మొత్తం మీద ఉండేటువంటి క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ కలిపి ఒక గ్రూప్ అనమాట. అందులో అన్ని దేశాలకు సంబంధించినటువంటి క్రికెట్ టీమ్స్ కానీ అండ్ అక్కడ మన ప్రతి దేశంలో ఒక్కొక్కటి టీం అనేది ఉంటుంది. సో మనకేంటంటే BCCI అంటాం. సో ఇది క్రికెట్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ఏదో ఉంటుంది. సో అలాగే ప్రతి దేశంలో ఉంటుంది. ఆస్ట్రేలియాకి ఉంటుంది, మిగిలిన చాలా దేశాలకు కూడా ఉంటుంది అనమాట. అలా ఉండేటువంటి వాటిల్లో హైయెస్ట్ అన్ని దేశాలకు కలిపి ఉండేటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ICC కమిటీ, దానికి మన దేశానికి చెందినటువంటి జైషా గారు చైర్మన్గా ఎన్నికవబోతున్నారు అనమాట. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన యొక్క పొజిషన్ అనేది. ఖచ్చితంగా ఆయనకి పదవి అనేది రాబోతుంది. సో ప్రజెంట్ అయితే ఆయన మన దేశం యొక్క క్రికెట్ జట్టు ఏదైతే ఉందో అంటే క్రికెట్ కమిటీ ఏదైతే ఉందో దానికి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఏదైతే ఉందో క్రికెట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో క్రికెట్ కమిటీకి దానికి చైర్మన్గా అవ్వబోతున్నారు. సో ఎవరు ఇప్పుడు వరకు చైర్మన్గా ఉన్నారు ఆ పదవిలో అంటే గ్రెగ్ బార్క్లే గారు ఆ పదవిలో ఉన్నారు. ఈ సంవత్సరం నవంబర్ దాకా కూడా గ్రెగ్ బార్క్లే గారే ఆ పదవిలో ఉంటారు. సో నెక్స్ట్ డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ కల్లా కూడా మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ జైషా గారు ఆ పదవిలోకి వెళ్ళబోతున్నారు అనమాట. సో ఇదేంటంటే చాలా దేశాలకు చెందినటువంటి క్రికెట్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ ఇంకా చాలా దేశాలకు చెందినటువంటి క్రికెట్ బోర్డ్స్ అన్నీ కూడా కలిసి ICCలో ఉంటాయి. సో ICCకి హెడ్గా ఉన్న వ్యక్తి వాటన్నిటికీ కూడా హెల్ప్ చేయబోతున్నారు అనమాట. వాటన్నిటిని కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వాటన్నిటికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అనేది మన జైషా గారికి వచ్చింది. సో జైషా గారు అయితే ఫస్ట్ టైం మన దేశం నుంచి కూడా వెళ్ళే వ్యక్తులు అనమాట. ఇంతకుముందు ఇద్దరు వెళ్ళారు, ఇప్పుడు ఈయన థర్డ్ పర్సన్ అనమాట, థర్డ్ ఇండియన్ అనమాట ఈ పొజిషన్ తీసుకోవడానికి. ఇంతకుముందు N. శ్రీనివాసన్ ఒకడు, మళ్ళీ శశాంక్ మనోహర్, వీళ్ళిద్దరికి ఈ యొక్క పదవి అనేది అలంకరించడం జరిగింది. ఇప్పుడు జైషా గారు ఆ యొక్క పదవిలోకి వెళ్తున్నారు అనమాట. సో చైర్మన్ ఎలక్షన్స్కి అయితే 16 ఓట్లలో కనీసం 51% ఓటు రావాలి. ఇక్కడ మెజారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆయనకు ఆల్రెడీ సపోర్ట్ అనేది ఉంది. సో ఎలక్షన్ వైజ్ కండక్ట్ చేసినా కూడా మన జైషా గారు ఎక్కువ శాతం 90% ఆయన్నే ఓకే చేసేటువంటి ఛాన్స్ అనమాట. ఏదైనా కానీ డిసెంబర్లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ జైషా గారు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీకి చైర్మన్గా వెళ్ళబోతున్నారు. సో ADB బ్యాంక్, సో ADB బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. అంటే ఏషియా మొత్తం మీద ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ఆ యొక్క ప్లేసెస్లో వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడం అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి నిధుల్ని ఈ యొక్క బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఇవి అప్పుగా తీసుకుంటాయి అనమాట. అండ్ ఈ ప్యాకేజీ పరంగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ $500 మిలియన్ లోన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎవరికి ఇచ్చారంటే మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కోసం $500 మిలియన్ అమౌంట్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇవ్వబడింది. సో ఈ యొక్క లోన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే 4 మెడికల్ కాలేజెస్ కట్టబోతున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అండ్ దాంతోపాటు ఈ యొక్క మెడిసిన్కి సంబంధించినటువంటి కాలేజెస్తో పాటు వాటికి కేర్ హాస్పిటల్స్ నథింగ్ బట్ వాటికి అనుబంధంగా హాస్పిటల్స్ నిర్మించబోతున్నారు. దాంతోపాటు క్లైమేట్ రెసిలియన్స్ కోసం జెండర్ ఇంక్లూజివిటీ అండ్ అన్డిజర్వ్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే ఎక్కడైతే వైద్య సదుపాయాలు అనేవి సరిగ్గా లేవో ఆ యొక్క ప్లేసెస్కి ఆ జిల్లాలకి వైద్య సదుపాయాలు అందే విధంగా ఈ హాస్పిటల్స్ అనేవి వర్క్ చేయబోతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడైతే ప్రకృతి విపత్తులు అనేవి ఎక్కువగా వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారో ప్రజలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతూ ఉంటారో అటువంటి సిచ్యువేషన్లో ఈ హాస్పిటల్స్ అనేవి నియర్ బై కనుక ఉంటే చాలా దగ్గరగా కనుక ఉంటే వాళ్ళ ప్రాణ నష్టం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో దాని దృష్టిలో ఉంచుకొని నియర్లీ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 4 మెడికల్ కాలేజీలు దాంతోపాటు వాటికి అనుబంధంగా హాస్పిటల్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఎంత డబ్బుతో? ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే $500 మిలియన్ అమౌంట్ తోటి ఈ యొక్క మెడికల్ కాలేజెస్ అండ్ వాటికి హాస్పిటల్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ యొక్క ప్రాజెక్టు పరంగా ఏంటంటే వాళ్ళు హాస్పిటల్స్లో బెడ్ కెపాసిటీని కూడా పెంచబోతున్నారు అనమాట. బెడ్ కెపాసిటీని పెంచుతారు. ఇంకా కొత్తగా 500 మంది డాక్టర్స్ని కూడా నియమించేటువంటి వర్క్ అయితే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.